For more entertainment and news videos, subscribe Mana TV. మరియు మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు మన టీవీ. ఈరోజు రాజకీయాల్లో యువత పాత్ర ఏ విధంగా ఉండాలి, యువత ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశంపై చర్చించడానికి సామాజికవేత్త ఎంవి శర్మ గారు, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఈయనకుంది. ఈయన మనకు యువతకు ఓటింగ్ ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశంపై మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మన టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సార్ మీ గురించి, మీరు సామాజికవేత్త, అదేవిధంగా బిజినెస్లో అనేక రంగాల్లో మీరు చాలా సీనియర్. సో మీ గురించి రెండు ముక్కల్లో మా ప్రేక్షకులకు చెప్తే మనం నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదు. నా పేరు ఎంవి శర్మ అండి. టోటల్గా 47 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో ఉంది. ఇండస్ట్రీస్ ఎక్స్పీరియన్స్, అలాగే ఎన్జిఓలో ఎక్స్పీరియన్స్, సినిమాలు, అన్ని ఏరియాస్లో కలిపి ఒక 47 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వేరియస్ పొజిషన్స్లో సంపాదించాను. సోషల్ ఆర్గనైజేషన్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాను నేను. అలాగే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా చాలా మెంబర్షిప్స్ అవి ఉన్నాయి. చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను నేను. ఈరోజు ఈ మన టీవీ కార్యక్రమానికి నేను నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయాలే వ్యక్తపరచడానికి మీ ముందుకు వచ్చాను. ధన్యవాదాలు. సార్ ఎన్నికలు అంటేనే ఒక పండగ వాతావరణం. ఆ రాజకీయ పార్టీలు ముందుకు వెళ్ళి ఓటర్లను గాలం వేసి పట్టే అంశాలు చూస్తుంటాం. కానీ ఇంత చేసినప్పటికీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల అంశాలకు వచ్చినా కానీ 60-62% కంటే ఓట్లు పెరుగుతలేవు. అంటే యూత్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం యూత్ ఓటు వినియోగించుకోవాలంటే మనం ఏం చేయాలి? మంచి ప్రశ్న వేశారండి కిషోర్ గారు. ఈ 60% ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, 40% ఎందుకు వినియోగించుకోవట్లేదు అనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. అది ఎందుకు వినియోగించుకోవటం లేదు అనేది కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు వాళ్ళందరూ బయటికి రావటం లేదు, ఈ యూత్కి మనం ఓటుకు ఉన్న విలువని మనం అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేయాలనే దాని మీద చాలా, నా అభిప్రాయం ప్రకారం గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అలాగే ఎలక్షన్ కమిషన్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయట్లేదనే నా అభిప్రాయం. కండక్ట్ చేసి వీళ్ళందరినీ కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే ఓటర్లు, యూత్ చాలామంది ముందుకు వచ్చేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎందుకు ఇక్కడ రావట్లేదు, ఇంకో చోటుకు వస్తున్నారు యూత్. ఎక్కడ వస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. సినిమాలు ఉన్నాయి. సినిమాల్లో యూత్ చాలామంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు. సినిమా వాళ్ళు ఏమంటారు, వాళ్ళని ప్రేక్షక దేవుళ్ళు అంటారు. అట్లాగే వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, కస్టమర్ దేవుళ్ళు అంటారు. రాజకీయ నాయకులు ఓటర్ దేవుళ్ళు అంటారు. ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఈ 60% కానీ 100% ఓటర్లు, ఈ 60% ఇక్కడ ఉన్నారు. కానీ 100% మంది ఆ రెండు ఏరియాస్లో, ఇది సినిమాల్లో కానివ్వండి, ఒక వస్తువు కొనడానికి కానివ్వండి, వాళ్ళ ఛాయిస్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నేను ఏ సినిమా బాగుంది అనుకుంటేనే దానికి టికెట్ కొనుక్కొని వెళ్ళాలి అనేది వాళ్ళు మైండ్ పెట్టి వాళ్ళు చూజ్ చేసుకొని వెళ్తున్నారు. అట్లాగే ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు ఏ వస్తువు మంచిది, ఏ చోట బాగా మంచిది దొరుకుతాయి క్వాలిటీ ఐటమ్స్ అని వాళ్ళు ఐడియా పెట్టి, మైండ్ పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కొంటున్నారు. అదే పరిస్థితి ఈ అందరూ ఓటర్లు ఎవరైతే ఇప్పుడు మన ప్రేక్షకులు, మనం పబ్లిక్ అంటున్నాం కదా, ఈ పబ్లిక్ ఈ ఓటర్ దగ్గరకు వచ్చేటప్పటికి అలాంటి ఛాయిస్ ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడ ప్రజల్ని ఆ టైమ్ ఆఫ్ బీయింగ్లోనే సినిమా తారల్ని దించుతుంది. మీరు సినిమాలు అన్నారు కాబట్టి నేను అంటున్నా, సినిమా తారల్ని ఎన్నికల్లో దించి ప్రచారం చేయిస్తుంది. కానీ యూత్ అప్పటి వరకే అట్రాక్ట్ అవుతుంది. కానీ అది ఎలక్షన్ బూత్ దాకా తీసుకొచ్చే బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. అంటే ఎన్నికల సమయంలో గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుంది, రాజకీయ పార్టీ తప్పుకుంటుంది. కానీ ఎన్నికల కమిషన్ పైన పూర్తి బాధ్యత ఉంటుంది. కానీ 2-3 ప్రకటనలు ఇచ్చి అక్కడితోనే వాళ్ళు ముగిస్తున్నారు. దీంట్లో పబ్లిక్ పాత్ర కూడా ఉంటే బాగుంటుంది కదా? డెఫినెట్గానండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా తను ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అంటే మా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఓటు ఎలా ఉండేది అంటే, ఒక గుర్తు ఏ గుర్తు ఇచ్చారో ఆ గుర్తులో ఒక పెట్టె ఉండేది.
ఆ బాక్స్ ఉండేది. ఆ బాక్స్ మీద ఈ గుర్తుని పెట్టేవాళ్ళు. ఓటు వేయాలనుకున్న వాళ్ళు ఆ బాక్స్లో వేసేవాళ్ళు. నెక్స్ట్ స్టేజ్ ఎలా వచ్చిందంటే స్లిప్స్ ముద్ర కొట్టడం ఓటర్ మీద. ఇప్పుడు ఈవీఎంస్ వచ్చినాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చినాయి. సో సాఫిస్టికేటెడ్గా మనం డెవలప్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే మనం ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చి ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ పెట్టాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు దాని మీద అవేర్నెస్ ఓటర్కి బాగా తీసుకురావాలి. అది నేను అనుకున్నంత వరకు ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ ఈవీఎం సిస్టమ్స్ వచ్చి ఒక 10 years అయి ఉండొచ్చు. ఈ 10 yearsలో కూడా ఎంతవరకు గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఎడ్యుకేట్ చేయలేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇప్పుడు నేనేళ్ళా కూడా నేను ఓటు వేసి ఎవరికి వేసానో ఓటు అనేది నాకు తెలుస్తుందనే తెలుసు, కానీ ఎంతమందికి తెలుసు పబ్లిక్? నేను వేసే ఓటు నేను ఎవరికి నొక్కుతున్నాను, అది ఎవరి దగ్గర పడిందనే ఎంతమంది ఐడియా తెలియదు. వాళ్ళకి తెలిస్తే ఆ అవేర్నెస్ కనుక తీసుకొస్తే యూత్లో కానీ మిగతా ఓటర్స్లో కానీ వాళ్ళు డెఫినెట్గా బయటకు వస్తారు. ఆ ఎలక్ట్రానిక్ ఈవీఎంని జాగ్రత్తగా వాడుకొని అట్లాగే ఇంకా మిగతా ఎలక్షన్స్లోకి ఏం చేయాలి, ఓటర్కి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం 100% ఉందండి. ఉంటేనే ఫ్యూచర్లో మనకి ఈ యంగ్స్టర్స్ మంచి. జనరల్గా యూత్ మెంటాలిటీ ఎలా ఉందంటే ఇప్పుడున్న వాళ్ళకి సెల్ ఫోన్ కానీ ఎంటర్టైన్మెంట్ పైన మైండ్ వెళ్తుంటుంది. కానీ మేజర్గా గవర్నమెంట్ ఏదైనా ఒక కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ని ఎందుకు నమ్మరు, గవర్నమెంట్కి ఎన్నికలకు ఎందుకు రావట్లేదు అంటే గవర్నమెంట్ చేసే పనులు వాళ్ళకి తెలియట్లేదు. తెలియాలంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టాలి. ఒక ఫ్లైఓవర్ వేసాము, ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఏంటి సమస్య, ఏంటి ఇతనికి ఫోన్ చేయాలి అనే అంశాలు పెడితే యూత్ కొంతలో కొంత వారి భాగస్వామ్యం ఉండబోవచ్చు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు సార్? ఇది ఒక కరెక్ట్ పాయింట్ అండి. ఎందుకంటే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీ ప్రింట్ మీడియా పేపర్ ఉంది, న్యూస్ పేపర్లో హూ ఈజ్ ద చైర్మన్ అండ్ హూ ఈజ్ ద ఎడిటర్ ఆఫ్ చీఫ్ ఎడిటర్ వాళ్ళ పూర్తి డీటెయిల్స్, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్స్తో సహా ఇవ్వాలనేది రూల్ ఉంది. అలాగే ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంటైర్ మేనేజ్మెంట్ స్టాచర్స్ మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని ప్రతి చోట, ఒక వ్యాపారంలోకి వెళ్ళినా కూడా ప్రతి చోట ఈ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఈవెన్ ఇట్లాంటి మీరు అన్నట్టుగా ఈ కాంట్రాక్టర్స్ ఎవరికైతే ఏ కాంట్రాక్ట్ ప్రభుత్వం అప్పగిస్తుందో ఏ పనులు వాళ్ళు కాంట్రాక్ట్ చేశారో ఆ కాంట్రాక్టర్ డీటెయిల్స్ డెఫినెట్గా ఎగ్జిబిట్ చేయాలి. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, రోడ్డు వేసాడు కాంట్రాక్టర్, ఏదైనా కూడా ఒక 30 kilometers వరకు వేస్తారు. 30 kilometers కాగానే ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ అయితే 30 kilometers కాగానే మనకి టోల్ గేట్ పెట్టేస్తారు. ఇట్లా ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గర ఉంటుంది డీటెయిల్, ఈ కాంట్రాక్టర్ ఎవరు ఏంటనేది. అంతవరకు బాగానే ఉంది నేషనల్ హైవేస్ రోడ్స్లో. ఇక్కడ ఇంటర్నల్గా మన సిటీస్లోకి వచ్చి రోడ్లు వేసినప్పుడు కానీ, ఇంకొక కాంట్రాక్ట్ పని చేసినప్పుడు కానీ, ఒక ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు కానీ కాంట్రాక్ట్ డీటెయిల్స్ కనుక క్లియర్గా ఎగ్జిబిట్ చేస్తే యూత్ అయినా, ఎందుకంటే యూతే ఎక్కువ క్వశ్చన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాలాంటి పెద్దవాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి ఏమైనా కానీ నడుస్తుందని అనుకుంటా, కానీ యూత్ అలా లేదు. యూత్ ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళ కాంట్రాక్ట్ డీటెయిల్స్ కనుక క్లియర్గా తెలిస్తే కాంట్రాక్టర్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ అయిందంటే, సో దాట్ దానివల్ల ఏంటంటే కొంత వర్క్ ప్రభుత్వానికి తగ్గుతుంది. కాంట్రాక్టర్ మీద ఎంక్వైరీలు పెట్టడం ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతుంది కాదు, కొంత కాంట్రాక్టర్లో కూడా ఒక రకమైన ఫియర్ కాంప్లెక్స్ వస్తుంది. ఇలాంటి ఫోన్ కాల్స్ నాకు వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి, మనం వీ మస్ట్ బి కేర్ఫుల్ అనేది. సో ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. గవర్నమెంట్ ఇన్నోవేటివ్ కాదు, ఇది రూలు. కానీ గవర్నమెంట్ ఎక్కడ కొన్ని ఈ చిన్న కాంట్రాక్ట్స్ చేసిన చోట కూడా ఎక్కడ ఎగ్జిబిషన్ అంతా 100% లేదని నా అభిప్రాయం. జనరల్గా ఈ మీరు చెప్పిన సబ్జెక్ట్లోనే ఇప్పుడు జాతీయ రహదారులు అంటే అది వేరే సబ్జెక్టులు, అంటే కేంద్రం చూసుకుంటుంది, దానిపైన స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మన వీధిలో ఒక గ్రూప్ యూత్ ఏర్పడి ఒక మేనిఫెస్టో తయారు చేసి వచ్చిన నాయకుడి దగ్గర ఈ లిస్ట్ పెట్టి మీరు మాకు ఇవన్నీ నెరవేరిస్తేనే మా కాలువలు కానీ, త్రాగునీరు కానీ, దోమలు రాకుండా ఉండడం కానీ, ఇటువంటివి యూత్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే అవేర్ తీసుకురావాలంటే గవర్నమెంట్ ఒకటే కాదు, పార్ట్ ఆఫ్ యూత్ ఆల్సో. అంటే ఆ వీధిలో, ఆ నియోజకవర్గంలో, ఆ ఏరియాలో ఇవన్నీ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకంటే కమ్యూనిటీ లీడర్ అని ఉంటారు ప్రతి ఏరియాలో. మీరు చెప్పిన ప్రతి ఏరియాలో కమ్యూనిటీ లీడర్ అని ఉంటారు. ఈ కమ్యూనిటీ లీడర్ కంట్రోల్లో చాలామంది యూత్ ఉంటారు ఆ ఏరియాస్లో. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఎవరినైతే కాంట్రాక్ట్ ఆ ఏరియాకి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పాలంటే కమ్యూనిటీ లీడర్ విత్ యూత్ అక్కడ ఊళ్ళో ఉన్న ఆ ఏరియాలో ఉన్న వాళ్ళతో కూర్చొని మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏం కావాలి రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకొని వాళ్ళ పర్యవేక్షణలో కూడా చేస్తే అది సద్వినియోగం అవుతుంది, వాళ్ళు అనుకున్న రీతిలో వస్తాయి. రెండోది ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పదలుచుకున్నది, నా అభిప్రాయం ఇది, మీరు కాంట్రాక్ట్ డైరెక్ట్గా ఒక ఏరియాలో ఇచ్చే కన్నా
ఎవరికైతే కాంట్రాక్ట్ ఇస్తున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిటీ లీడర్స్తో పాటు కొంతమంది యూత్ని కూడా భాగస్వామ్యం చేయండి. నాట్ ఓన్లీ ది వర్క్, ఫైనాన్షియల్లో కూడా భాగస్వామ్యం చేస్తే ఏదో ₹1 10 పైసలు షేరు, 5 పైసలు షేరు, లేకపోతే 1 పైసా షేరు ఆ యూత్కి కాంట్రాక్టర్ కనుక ఇస్తే వీళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా దగ్గర నుండి చేయించుకుంటారు. వీళ్ళకి ఒక రకమైన బెనిఫిట్ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్కి కూడా కొంచెం ఒక ఇన్కమ్ అనేది గవర్నమెంట్ పైన నమ్మకం వస్తుంది. యూత్కి కూడా ఏంటంటే ఒక రకమైన నాకు ఇన్కమ్ వస్తుంది, నేను ఐఎమ్ ద వన్ ఆఫ్ ది పార్ట్నర్ హియర్ ఇన్ దిస్ కాంట్రాక్ట్ అనే ఫీల్ వస్తుంది. ఈరోజు మన కోఆపరేటివ్ సొసైటీస్ చాలా ఉన్నాయి. వాటిని రివైవ్ చేసి ఇట్లా కనుక చేస్తే యూత్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయితే రూలింగ్లో ఉంటుందో వాళ్ళకి మంచి నేమ్ వస్తుంది. ఈ అన్ఎంప్లాయ్కి 2,000 3,000 మంత్లీ పెన్షన్ ఇవన్నీ కూడా తగ్గించవచ్చు. అదే జనరల్గా అంటే మనం మాట్లాడుకున్న అంశాలు యూత్కి కనెక్ట్ అవుతాయి. కానీ ప్రభుత్వాలు నిరుద్యోగ వృత్తి, వికలాంగుల వృత్తి, అంటే కళ్యాణ అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకు ఫండ్ ఇచ్చేది, ఇలా కొంత బద్ధకంగా వాళ్ళని తయారు చేస్తున్నట్టు కనపడుతుంది. అది 100%. ఎందుకంటే యూత్ దానికి అలవాటు పడ్డారు అనుకోండి, ఎవడైతే డబ్బులు ఇస్తాడో వానికి ఓటేద్దాం అంటాడు. కానీ 5 ఏళ్ళ పరిపాలన మనకు నచ్చుతుందా లేదా, మనకు ఉపయోగపడుతుందా లేదా అని చూడరు. ఈ అంశాన్ని యువతకు మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు ఏదైనా అండి కిషోర్ గారు, ఎవరికైనా సరే ఒక ప్రభుత్వం కనుక ఒక రకమైనటువంటి వాళ్ళకి మనం ఒక ఫెసిలిటీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు 0% ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. 100% వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ మనం ఫ్రీగా ఇస్తాం అనేది మటుకు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిలో పవర్టీ లైన్ ఉన్నాడు ఒక అతను క్యాండిడేట్, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అతనికి లైవ్లీహుడ్ క్రియేట్ చేయాలనుకొని గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు అతను తీసుకొచ్చి ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చి అతనికి ఒక ప్లేస్మెంట్ ఇప్పించామనుకోండి. ఒక ఎన్జిఓలు చేస్తున్నాయి ఇప్పుడు కూడా. ప్లేస్మెంట్ ఇప్పించిన తర్వాత అక్కడ మొత్తం ఫ్రీ చేసేస్తే వాడికి ఈ వోంట్ ఫీల్ 100% రెస్పాన్సిబిలిటీ. సో నేనేమంటానంటే నా పర్సనల్గా అట్లీస్ట్ కీప్ సమ్ ఫీజ్. నీ వంతు ఇంత ఉండాలి. ఇప్పుడు మార్జిన్ మనీ లోన్ పెట్టినప్పుడు మరి మార్జిన్ మనీ, సెక్యూరిటీ డిపాజిట్ అని గవర్నమెంట్ ఇస్తుంది కదా, వీటి చేత కూడా పెట్టిస్తున్నారు. ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నాడో బెనిఫిషియరీ చేత కొంత అమౌంట్ పెట్టించి తర్వాత గవర్నమెంట్ మార్జిన్ మనీ అని అవన్నీ సబ్సిడీ అని ఇస్తున్నాయి. అట్లాగే ఇట్లాంటి ప్రతి చోట అట చేయకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కొలత పెట్టమనండి, ₹100 పెట్టమనండి. అప్పుడేంటి అతను ఫీల్ అవుతాడు, నా వంతు ఇందులో ఉంది కాబట్టి నేను ఏదైనా జరుగుతుంటే అడగడానికి నాకు హక్కు ఉంది అనుకుంటాడు. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఫ్రీగా వచ్చింది కదా నాకేంట్లని అక్కడ ఏం చేయడు. ఈ డబ్బులు ఇచ్చిన అతనికి ఇచ్చిన బెనిఫిషియరీ మొత్తం నాశనం అయిపోతుంది. అది అతను మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్, గవర్నమెంట్ అనుకున్న ఎక్స్పెక్టేషన్ రాలేకపోతున్నారు. అందుకే అన్నీ ఫ్రీ చేయొద్దు. ప్రతి ప్రోగ్రామ్కి మీరు కొంత మినిమం అమౌంట్ పెట్టండి. ఇవన్నీ చూస్తే అంటే గవర్నమెంటే ఓవరాల్గా యూత్ని కొంత తప్పుదారి పట్టిస్తుంది. అంటే వారిని ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్న అంశాలు, అంటే ఒక వీధిలో ఒక టీం పెట్టేసి కాంట్రాక్ట్లు ఏర్పరచడం కానీ, అంటే ప్రభుత్వంలో యువతను భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తే ప్రభుత్వం పైన నమ్మకం వస్తుంది. అయితే ఎలక్షన్ బూత్ దాకా వాళ్ళని తెచ్చి ప్రభుత్వాన్ని, వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో ఇన్నోవేటివ్ థింకింగ్ ఉందండి. మీరు అడిగిన క్వశ్చన్లోనే ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి మనం ఈ ఎలక్షన్ అనే దాంట్లో ఒక మోస పద్ధతిలో మనం వెళ్తున్నాం. అంటే ఒక రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నాం, తప్పు చేస్తున్నారని నేను అంటలేదు. రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వాలు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం స్పేస్ ఏజ్లోకి వచ్చామో టెక్నాలజీ మారిపోయి ఫాస్ట్ మనం అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ నవేడేస్. అటువంటప్పుడు ఏంటంటే కొన్ని చేంజెస్ గవర్నమెంట్ తీసుకొస్తూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఏరియాస్లో ఈ కొన్ని పథకాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి తీసుకొచ్చి 100% గవర్నమెంటే చేయకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఇన్వాల్వ్ చేసుకొని గవర్నమెంట్ ఫండ్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ గవర్నమెంట్కి చూపించేటట్టుగా మనం చాలా వింటున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలకు నచ్చుతుందో నచ్చదో, లేకపోతే మీకు నచ్చుతుందో, మీడియా వాళ్ళకి నచ్చుతుందో తెలియదు. కానీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కండక్షన్కి ఈ అన్ఎంప్లాయీస్ని ఎందుకు వాడుకోకూడదు? యూత్ని, అన్ఎంప్లాయ్ అని అక్కడ యూత్, వర్కింగ్ యూత్ని తీసుకోండి, అన్ఎంప్లాయ్ యూత్ని తీసుకోండి. కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీసే ఎలక్షన్లో
100% ప్రతి బూత్లో వాళ్ళే కూర్చొని కండక్ట్ చేయాలనేది ఆ సిస్టమ్ని కొంచెం మార్చండి. ఓకే, బూత్ ఆఫీసరు వీళ్ళందరూ కొంచెం హై లెవెల్లో వాళ్ళు ఉంచుకొని మిగతా కింద వర్క్ అంతా కూడా ఇక్కడ ఒక ఓటేయటానికి వీటికి ఫెసిలిటీస్ అన్నీ చూడటానికి ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏది వర్కింగ్ యూత్ వీళ్ళందరినీ వాడండి. వాళ్ళకు కూడా ట్రైనింగ్ వస్తుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో అసలు ఓటుకు ఉన్న వాల్యూ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్. సో ఓటుకు ఎంత రైట్ ఉంది, మనకు ఓటు రైట్ మీద ఎంత వాల్యూ ఉందనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఒక వర్క్ ఇచ్చినట్టు అవుతుంది. ఒక 2 months పీరియడ్ ఏదో కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది, వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, ట్రైన్డ్ అవుతారు వాళ్ళు. సో ఈ విధంగా యూత్ని మనం ఎక్కడెక్కడ ఏరియాస్లో వాడుకోవచ్చు అనేది ప్రభుత్వం ఆలోచించి పీపీపీ ద్వారా, డైరెక్ట్గా చేయలేదు కాబట్టి కొన్ని పీపీపీ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చేస్తే చాలా బాగుంటుంది. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి అని మనవి. సరే, ఇంకొకటి అంటే మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎన్నికల్లో యూత్ని ఏ విధంగా తీసుకురావాలని, కానీ బయట కంట్రీస్లో చూసుకుంటే ఒక రకంగా ఉంటుంది ఎన్నికలు. తర్వాత మన ఇండియాలో గంటలు క్యూలో నిలబడాలి, నాకెందుకు ఆ టైంలో సినిమాకు పోవచ్చు కదా, ఎందుకు సెలవు వచ్చింది ఈరోజు కాలేజీకి అనుకుంటుంటారు. అట్లాన్నప్పుడు కొన్ని నిర్ణయాలు మార్చుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒక బూత్లో అంటే ఓటింగ్ 886 ఓట్లు ఉంటాయి ఒక బూత్కి. సో దాన్ని కూడా కొంచెం రెడ్యూస్ చేసి నెంబర్ ఆఫ్ ఈవీఎంలు కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే యూత్ని రప్పించడానికి. ఎందుకంటే కొంత ఓటు పైన వాల్యూ ఉన్న వాళ్ళు వచ్చి వేసి వెళ్తుంటారు, కానీ యూత్ రావట్లేదు. దానికి ప్రభుత్వం ఎట్లా చేయాలంటారు? ప్రభుత్వం చేయాలంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు వాళ్ళని ఎడ్యుకేషన్ చేయాలంటే తప్పదండి, అవేర్నెస్ తీసుకురావాలి, ట్రైనింగ్స్ ఇట్లా అన్నీ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నాకు ఒక మైండ్లో ఒక ఐడియా వచ్చింది. వీళ్ళందరినీ క్యూలో నించోబెట్టి ఓటింగ్ వేయించే సిస్టమ్ కన్నా కూడా తగ్గించడానికి ఇప్పుడు వాట్సాప్లు చాలా వచ్చినాయి. వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా ఓటు వేసే హక్కుని అంటే టెక్నాలజీ డెవలప్ చేసుకొని టెక్నాలజీ కంట్రోల్లో పెట్టుకొని గవర్నమెంట్ ఇప్పుడు నాకు వాట్సాప్ ఉంది, నా నెంబర్ ఉంది, నేను నా వాట్సాప్లో నేను ఎవరికి ఓటేస్తానో ఎవరికి తెలియదు. అట్లాంటి టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసి నేను ఇంట్లో కూర్చొని ఓటేసే ప్రయత్నం కూడా టెక్నాలజీ డెవలప్ అయినట్టు వాడుకోవాలి. అది వాడుకొని అట్లాగే యూత్ అందరినీ కూడా ఈ సగం టెక్నాలజీ ద్వారా వాడుకోవటం. రెండోది ఏంటంటే అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటూ ఒకటి రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే అవేర్నెస్. మేజర్గా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అనేది ఇప్పుడు నేను ఇప్పుడు 70 years ఇన్ని ఎలక్షన్స్ జరిగినాయి, ఇప్పుడు కూడా అవేర్నెస్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. చాలా మందికి ఇప్పటి వరకు కూడా ఓటు హక్కు ఏ విధంగా తీసుకోవాలి, ఓటు హక్కు వల్ల ఉపయోగాలని తెలియని పరిస్థితి. ఇప్పుడు అందుకే ఇందాక మీకు నేను చెప్పాను అది. ఆ కారణం ఎందుకు తీసుకొచ్చానంటే ఫిలిము అనేది కస్టమరు దేవుడు, ఫిలిం దేవుడిని ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ నీకు ఛాయిస్ చేసుకుంటున్నావు నువ్వు, ఇక్కడ నువ్వు చేసుకోగలవు, ఎందుకు చేసుకోవట్లేదు? ఇది అనేటప్పటికి ఏంటంటే అవేర్నెస్, ఇందులో ఇంత ఇంపార్టెన్స్ ఉంది, ఇంత అవేర్నెస్ ఉంది, రేపు నేనే ఎమ్మెల్యే అవ్వచ్చు, నేనే మినిస్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను ఓటుకు అంత వాల్యూ ఉంది, సరైన వాళ్ళని మనం చూజ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఇప్పుడు గవర్నమెంట్ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేస్తుందండి. మీకు తెలుసు అది. లైవ్లీహుడ్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఎస్పెషల్లీ బిలో పావర్టీ లేని వాళ్ళని లైవ్లీహుడ్ క్రియేషన్ చేస్తుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడం. ఎందుకు చేస్తున్నారు? అది వదిలేస్తే వాళ్ళు ఏమవుతారు? వేస్ట్ క్యాండిడేట్స్ అవుతారు. మనకి యూత్ వేస్ట్ అవ్వకూడదు. యూతే మనకి బ్లడ్, ఫ్యూచర్కి కంట్రీకి బ్లడ్ వాళ్ళే. సో వాళ్ళని ఎన్ని రకాలుగా వాళ్ళ సర్వీసెస్ మనం వాడుకోవాలి అనేది ప్రభుత్వాలు ఆలోచించుకొని ఇలాంటి ఇప్పుడు ఈ లైవ్లీహుడ్స్లో మీరు ఎట్లా అయితే గవర్నమెంట్స్ ప్రభుత్వాలు వాళ్ళకి చేస్తున్నారు అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకోటి కూడా పెట్టి యూత్ని మొబిలైజ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం కాదండి. ఇప్పుడు మేము లైవ్లీహుడ్స్ క్రియేట్ చేసినప్పుడు నేను ఎన్జిఓలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ టు మొబిలైజ్ ది అన్ఎంప్లాయిడ్ యూత్. సో అప్పుడు కమ్యూనిటీ లీడర్స్ని పట్టుకొని మా వాళ్ళు వెళ్ళి కమ్యూనిటీ లీడర్స్ని రిక్వెస్ట్ చేసి మీ ఏరియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ని పంపించండి, వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేయడం కూడా కష్టం. ఇప్పుడు మనం వెళ్ళి నీకు ఓటు గురించి నేను ఎడ్యుకేట్ చేస్తాను రా అంటే రాదు ఎవరు కూడా. సో దాన్ని కూడా మళ్ళీ ఒక మెథడాలజీ ఉంది, వాళ్ళకి అలా కన్విన్స్ చేసే మెథడాలజీ ఉపయోగించి కమ్యూనిటీ లీడర్ ద్వారా అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక స్లైడ్స్ వేసి మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వాళ్ళకి అన్నీ చూపిస్తే చాలా డెవలప్ చేయొచ్చండి. కానీ అది ఏంటంటే చిత్తశుద్ధి ప్రభుత్వాల్లో ఉండాలి. జనరల్గా ఏమనుకుంటారంటే ఇప్పుడున్న యువత కూడా సో వాడేదో ఎన్నికల్లో నిలబడ్డారు, రాజకీయం నాకెందుకు, అదే ఇలా అయిపోతుంది. అది ఒక యూత్లోనే లేదు, యూత్లోనే లేదు. ఓకే, ఇంకా కొంత మిడిల్ క్లాస్ వాళ్ళలో ఉంది, కొంత సీనియర్ పీపుల్లో కూడా ఉంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంది. ఓకే,
చాలా వరకు నా దృష్టిలో ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది ఇదంతా ఈ రాజకీయాలన్నీ పాడైపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి, మనం ఎందుకు అక్కడికి వెళ్ళి ఎవరు వచ్చినా ఒకటే చేస్తారు మనకి అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది ఓటర్స్లో. ఎవరైనా ఒకటే, ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ ఒకటే, వాళ్ళు మన ముందు తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళందరూ ఫ్రెండ్సే, మనకేం చేయటం లేదు అనేది ఒక రకమైన ఫీల్ పబ్లిక్లో వచ్చింది. కానీ అది కరెక్ట్ కాదు, ఆ ఫీల్ ఉండకూడదు. ఆ ఫీల్ పోగొట్టుకోవడానికి కొంత ఇండివిజువల్గా కూడా వాళ్ళు రావాలి ముందుకి. దాన్ని రప్పించడం కోసం ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటి వాళ్ళు మనకు నచ్చకపోతే నోటా అనే ఒక ఆయుధం ఉంది, అది వాడుకోలేకపోతున్నారు. అదే దాని గురించి కూడా మీరు ఒకసారి చెప్పండి. వాడుకోపోవటం అంటే ఏంటంటేనండి, నిజంగా చెప్పాలంటే ఇది వరకు ఓట్లేసినప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను, పబ్లిక్గా మాట్లాడుతున్నాను, ఇదివరకు ఏంటంటే కొంచెం ఈ రాజకీయాల్లో అథారిటీ చెలాయించే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఓటర్స్ని పక్కన నెట్టి ముద్ర గుర్తిపోయే రోజులు జరిగినాయి. ఇదివరకు రిగ్గింగ్ జరిగిన రోజులు అవి ఇప్పుడు తగ్గినాయి. ఆ రిగ్గింగ్లో ఆ రోజులు కూడా ఎట్లా జరిగినాయంటే ఈ ఏరియా నాది, నేను ఎక్కడ కొట్టుకుంటాను, ఆ ఏరియాలో కొట్టుకో, ఇట్లాంటి సీన్స్ కూడా మేము చూసాం. ఓకే, అటువంటి సీన్స్ చూసిన రోజున నాలాంటి వాడిని కూడా నేను ఎడ్యుకేట్ అయినా కూడా వెళ్ళి ఓటు వేయలే నేను, ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికే వేసేస్తాడు ఎవడవాడిని. అట్లాంటిది కొంచెం తగ్గింది. ఇప్పుడు ఈవీఎంస్ అవి వచ్చిన తర్వాత కొంచెం రాజకీయ నాయకుల్లో కూడా ఈ మార్పు, అథారిటీ అనేది, ఎందుకంటే సీసీ కెమెరాలు, ఈ వీడియో తీయటం, ఈ సిస్టమ్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేదన్నట్లే, చాలా డెవలప్మెంట్ అటువైపు చేసింది ఎలక్షన్ కండక్షన్లో. కానీ యూత్కి మీరు అన్నట్టుగా ఎడ్యుకేట్ చేయటం లేదు, అవేర్నెస్ తీసుకురావట్లేదు. వాళ్ళకు కూడా తీసుకొచ్చి ఇలాగే ఈ మాలా ఎడ్యుకేటెడ్ లాంటి పీపుల్ని కూడా మీరు కూడా రాండి బయటికి, మీ నోటా వాడండి, మీకు ఇష్టం లేని నొక్కండి. అంతే, మీకు ఎవరైతే ఇతను సరైన క్యాండిడేట్ కాదు, ఇతని మీద కేసులు ఉన్నాయని మీరు అనుకుంటే మీరు నొక్కండి నోటా కనుక వాడితే మీరు అన్నట్టు 60 కంటే 40% ఓట్లు పడతాయి, మిగతా నోటా కిందే పోతాయి. అట్లాంటివి ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది అవేర్నెస్ బాగా తేవాలి. నోటా మీద ఎంతమంది తెలుసు చెప్పండి? నోటా అవేర్నెస్ చాలా తక్కువ ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా తెలియదు నోటా అంటే. నోటా ఉంటుంది. సో ఇవన్నీ ఈ పాయింట్లన్నీ ఏంటంటే ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ది ఎలక్షన్ కమిషన్, మెయిన్ ప్రభుత్వం కన్నా కూడా ఒక మన అటానమస్ బాడీ కింద ఎలక్షన్ కమిషన్ పెట్టారు కాబట్టి ఎలక్షన్ కమిషన్కే ఇది మెయిన్. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ డ్యూటీ ఇది. ఆ ఎలక్షన్ జరిగే టైంలో మొత్తం వాళ్ళే ప్రభుత్వం, నిర్ణయాలు వాళ్ళదే, వాళ్ళు ఏం చెప్తే అదే. సో అటువంటి పవర్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఎన్నైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇన్నోవేటివ్ థింకింగ్స్ అన్ని తీసుకురావచ్చండి. సార్, చివరిగా యువతకి మీరు ఏ సందేశం ఇవ్వబోతున్నారు? ఇప్పటిదాకా ఆల్రెడీ దాదాపు మేజర్ అంశాలపైన మాట్లాడాం, కానీ చివరిగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. యువతకి చెప్పేది ఒకటేనండి, ఏదైనా సరే ఏది కూడా ఫ్రీ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. యువత తన వంతు కాంట్రిబ్యూషన్ కొంత పెట్టి, తన యొక్క కృషిని దాంట్లో పెట్టి, ఏ ఐటెంలో వాళ్ళు వెళ్తున్నారో ఆ కృషిని కూడా పెడితే అతను సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అవుతాడు. రెండోది ఏంటంటే యూత్లో లాస్ట్లో ఒక మాట చెప్తాను, ప్రతి వాడికి చాలా బ్రెయిన్ ఉందండి. చాలామంది ఇప్పుడు యూత్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, రిక్షా దొక్కేవాడు అందరూ ఉన్నారు, అందరికీ బ్రెయిన్ ఉంది. మీకు ఆ బ్రెయిన్ ఎలా ఉందనేది నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు యూత్ అందరు కూర్చున్నారు ప్రోగ్రాంలో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూత్ షుడ్ అండర్స్టాండ్ దిస్. నాకు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా యూత్కి. నేను ఒక సినిమా యాక్టర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమన్నాను, అక్కడ కూర్చున్న యూత్ అందరినీ చేతులు ఎత్తమన్నా అనమాట. తెలుసా అంటే చేతులు ఎత్తారు. చెప్పమన్నా, కరెక్ట్గా చెప్పారు. ఇమ్మీడియట్ నా క్వశ్చన్ ఏంటంటే మీ నాన్న డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగాను. చాలామంది చెప్పలేకపోయారు. అప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీలో బ్రెయిన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మీకు మెమరీ పవర్ ఉంది. ఇంపార్టెంట్గా ఏంటంటే మెమరీ పవర్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీరు అంత గుర్తుపెట్టుకొని, నాకు తెలియదు ఆ డేట్ ఆఫ్ బర్త్ అయింది, మీకు తెలుసు అంటే మీకు మెమరీ పవర్ ఉంది. మరి మెమరీ పవర్ని మీరు పనికిరాని దానికి యూజ్ చేస్తున్నారు. మీ నాన్న డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా నీకు. సో మెమరీ పవర్ని సద్వినియోగం చేసుకోండి, సరైన దానికి మీరు వాడండి యూత్. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్, చాలామందికి మెమరీ పవర్ ఉంది, కొంతమందికి అవకాశాలు లేక పైకి రావటం లేదు. అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేయండి, వస్తుంది. ఫ్రీగా మటుకు ఏది తీసుకోవద్దు. యూత్కి నాకు చెప్పేది, మీ కాంట్రిబ్యూషన్ పెట్టండి, మీ ఇంటెలిజెన్స్ వాడండి. మీరే రేపు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రధానమంత్రి, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎన్నో అవ్వచ్చు. కానీ ముందుకు రండి. మీరందరూ ముందుకు వచ్చి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేయండి. అక్కడ ఎలా చూజ్ చేసుకుంటున్నారో, సినిమాల దగ్గర వస్తువు కొనే దాంట్లో మీ ఛాయిస్ ఎలా యూజ్ చేస్తున్నారో, ఇక్కడ కూడా అలాంటి ఛాయిస్ మీరు యూజ్ చేసుకొని ఓటు వినియోగించు. సో ఆఖరిగా మన టీవీ వాళ్ళకి
నా సిన్సియర్ థ్యాంక్స్ ఏంటంటే, ఇంతవరకు అన్ని ఛానల్స్ వాళ్ళు రాజకీయ నాయకులను పిలిపించి, ప్రతిపక్షాలు అవి అన్ని రకాల రాజకీయ నాయకులను పిలిపించి ఇట్లాంటి టాపిక్ల మీద డిస్కస్ చేయమన్నప్పుడు వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం రోజు ఏం జరుగుతున్నాయో ప్రతి ఛానల్లో ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటాలు తప్ప వేరే ఏం లేదు. ఈ ఛానల్స్ అన్నీ కూడా రాజకీయ నాయకుల ప్రస్తావన కాకుండా ఓటర్ని కూడా పిలిపించి అసలు మీ అభిప్రాయాలు ఏంటి అని కనుక్కున్నది ఫస్ట్ టైం నేను మన టీవీ ద్వారా చూస్తున్నాను. వాళ్ళ ప్రోగ్రామ్స్ సక్సెస్ అయ్యి మన టీవీ హైట్స్కి వెళ్ళాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన టీవీ యాజమాన్యానికి నమస్కారం. సార్ ధన్యవాదాలు. మీ విలువైన సమాచారాన్ని మాకు అందించి యువతకు కూడా ఈరోజు మేజర్ అంశాల పైన మీరు చర్చించారు. సో ఇది ఈరోజు అంశము. అయితే యువత ఎన్నికల్లో పాల్గొనాలంటే ప్రభుత్వానికి సంబంధించి కూడా వారి పాత్ర కల్పించాలి. ఎన్నికల్లో ముందుకు రావాలంటే వారికి సంబంధించిన నియోజకవర్గాల్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని సహకారం తీసుకొని, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజల పాత్రను ఎంతవరకు ఉంది అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి యువత పాత్రను కూడా ఎన్నికల్లో కలపాలి అనే విధంగా సార్ చెప్పిన అంశం. సో సైనింగ్ ఆఫ్.